హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మన బ్రహ్మి గారిది సినిమా బ్రహ్మ ఆనందం మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడుకునే ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే ఆన్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చాలా మంది చూస్తున్నారు అని సబ్స్క్రైబ్ చేసుకోండి లేదబ్బా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలాగే బెల్ కూడా ఆన్ చేసుకోండి. నేను ఏ మూవీ అప్డేట్ చెప్పినా కూడా మీకు వెంటనే వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అని సపోర్ట్ చేసినందుకు. మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. ఇంకా చాలామంది చూస్తున్నారు అని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదబ్బా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా మనం సినిమా రివ్యూలోకి అయితే వెళ్ళేద్దామా. సినిమా ఎట్లుందంటే అంటే నా ఒపీనియన్, మీకు ఏమనిపించిందో ఐ డోంట్ నో కదా. నాకు ఒక చిన్న షార్ట్ ఫిలిం లాగా అయితే అనిపించింది అనమాట. అంటే 2 hours 30 minutes మూవీ అయితే ఉందన్నమాట. నాకేదో ఒక షార్ట్ ఫిలిం చూసిన ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. కొంచెం అదొక డిసప్పాయింట్. అండ్ హీరో దీంతో మెయిన్ రోల్ వచ్చేసి బ్రహ్మానందం గారు అండ్ వాళ్ళ కొడుకు రాజ్ గౌతమ్ అండ్ వెన్నెల కిషోర్ గారు, వీళ్ళు ముగ్గురిది మెయిన్ రోల్ అయితే ఉందన్నమాట సినిమాలో అయితే కదా. మనకు ట్రైలర్లో కూడా అదే చూపించారనమాట. మొత్తం పల్లెటూరులో అయితే ఉంటుందన్నమాట మూవీ అయితే కదా. ఇంకా ఫస్ట్ హాఫ్లో అండ్ రాజ్ గౌతమ్ది అండ్ హీరోయిన్ది లవ్ ట్రాక్ అయితే బాగా అనిపించింది. అంటే ఒక జెన్యున్గా లవ్, అమ్మాయి జెన్యున్గా చేస్తుంది అలా అనమాట స్టోరీ. అది వాళ్ళిద్దరి కాన్వర్జేషన్ అండ్ కెమిస్ట్రీ అయితే కదా ఓకే పర్లేదు అయితే అనిపించింది. బ్రహ్మానందం గారు ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటారనమాట. ఆయనకి మనవడితో గడవాలనిపిస్తుంది. అందుకు రాజ్ గౌతమ్ వస్తారనమాట. అంటే కొడుకు అండ్ మనవడిగా యాక్టింగ్ అయితే చేశారనమాట. సచ్ నైస్ అయితే అనిపించింది. ఇంకా వీళ్ళు పల్లెటూరుకి అయితే తీసుకుపోతారు. అక్కడ చాలా బాగా అనిపించింది. అండ్ వెన్నెల కిషోర్ గారు అయితే కామెడీ పీక్స్లో అయితే అనిపించింది అనమాట. అండ్ ఆయన ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు. అండ్ కామెడీ సెన్స్ అయితే కదా చాలా బాగా అనిపించింది. టైమింగ్ కూడా బాగా అనిపించింది. కానీ ఒక్కొక్క చోట టైమింగ్ లేకోకుండా కూడా కామెడీ అయితే వస్తుంటుంది అనమాట. అది కొంచెం గమనియాలి. ఫస్ట్ హాఫ్ అయితే కానీ ఇంటర్వెల్లో చాలా బాగుంది పల్లెటూరు. అండ్ సెకండ్ హాఫ్ ఏందబ్బా ల్యాగ్ అయితే అనిపించింది అనమాట. అది ఉండేదే 2 hours 30 minutes అండ్ అయినా కూడా ల్యాగ్ అనిపిస్తుంది అనమాట మనకి మూవీ అయితే కదా. ఈ బ్రహ్మానందం గారు పల్లెటూరులో పంచెకట్టుతో మంచి సొక్కేసి అండ్ కళ్ళద్దాలు పెట్టుకొని ఒక స్లో మోషన్లో వాక్ చేసుకుంటూ వస్తారు. దానికి ఏదో బీజిఎం అయితే బాగుంది. ఇంకా అక్కడక్కడ సాంగ్స్ ఓకే అయితే అనిపించింది. ఇంకా ఈ సినిమా తీసింది అండ్ ఏజెంట్ సాయి శ్రీనివాస్, ఆత్రేయ, మళ్ళీ రావా అని మసూదా తీసిన డైరెక్టర్ అనమాట. సో డైరెక్షన్ ఓకే అయితే అనిపించింది. ఇంకా అందరు యాక్టర్స్ ఇచ్చి పడేసినారు, బాగా అనిపించింది. నా ఒపీనియన్ అయితే ఇది అనమాట. అంటే బయటకు వచ్చేసరికి షార్ట్ ఫిలిం అయితే అనిపించింది, కానీ మూవీ అయితే బాగుంది అనమాట. మీరు కూడా వెళ్ళి చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతోనే మళ్ళీ వస్తాను. అందరికీ బాయ్.